నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని హుండా కాంప్లెక్స్ వాసులతో మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి ఇంటరాక్ట్ అయ్యారు. ఇక వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇక జీహెచ్ఎంసీ అధికారులకు వివరించారు. వర్షాకాలం సమయంలో నాలలు, డ్రైనేజీల్లో స్టీల్ తీయాలని సూచించారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవారని సవిత పేర్కొన్నారు. శానిటేషన్, చెత్తను క్లీన్ చేసే విషయంలో ఇక 100 రోజులు ప్రణాళిక అంటూ ప్రత్యేక ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదని, దానికంటూ గతం నుంచే ఒక సిస్టమ్ ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక సెకండ్ ఫేజ్ ఎన్ఎన్డీపీ నాల పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ నిధులు లేవని చెప్తున్నారని, ఇక ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ కి కాల్ చేస్తే కనీసం స్పందించడం లేదని సవిత ఆరోపించారు. జోనల్ కమిషనర్ సరిగ్గా స్పందించకుంటే డివిజన్లో ఉన్న సమస్యలు పరిష్కారం ఎలా అవుతాయని ప్రశ్నించారు సవితా ఇంద్రారెడ్డి. ఉడా కాంప్లెక్స్, సరూర్ నగర్ డివిజన్లో ఉడా కాంప్లెక్స్లో చాలా రోజుల నుండి సమస్య ఇది. నిజంగా ఇక్కడున్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఏం చేయాలన్నప్పుడు నాతో పాటు వాటర్ వర్క్స్ అధికారులందరూ రావడం జరిగింది. డీసీ గారు వచ్చిన్నారు, అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, మన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఉన్నారు, మీరందరూ కూడా. చాలా రోజుల నుండి ఉన్న సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ఒక పెద్ద డ్రైన్ వేయాలనేది వాళ్ళు కోరుతున్న అంశం. దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ తీసుకొని వేసే ప్రయత్నం అయితే చేస్తాం. కానీ ఆ డ్రైన్ శాంక్షన్ తీసుకొని పని మొదలు పెట్టాలంటే కనీసం 2.5 months పడుతుంది. కంప్లీట్ కానీ ఇంకొక 2-3 నెలలు పట్టవచ్చు. ఇంచుమించు 6 నెలల వరకు ఆ పని పూర్తయిపోయి వాళ్ళ సమస్య సాల్వ్ కావాలంటే ఆ సమస్య సాల్వ్ కావడానికి మినిమం 6 months అయితే పడుతుంది. కానీ అంత లోపల టెంపరీగా దానికి పరిష్కారం చూపించమని అడిగి ఉన్నారు. ఇప్పుడే అంబేద్కర్ కాలనీ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే ఒక దగ్గర నుండి ఒక దగ్గర పోతూ ఉంటుంది డ్రైన్, కాబట్టి పైనుండి కిందికి కలపాలన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఒక 3-4 months వరకు ఇవ్వండి కలపడానికంటే వాళ్ళు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. కానీ అది కలిపే లోపల అధికారులందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, సిల్ట్ తీసి ముందు వాళ్ళ డ్రైన్ క్లీన్ చేసిన తర్వాతనే కలిపి, ఒకవేళ బాగుంది అనుకుంటేనే దాన్ని కంటిన్యూ చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరిగింది. సిల్ట్ తీయడం